హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ ఫార్మ్ హౌస్ ట్రిప్. సో మేమైతే ముందు రోజు పడుకుందే 4 o'clockకి మార్నింగ్, బట్ 2 hours పడుకుని మళ్ళీ 6 కల్లా లేచేసినాం. ఎందుకంటే మేము వెళ్ళింది వింటర్లో కాబట్టి ఫార్మ్ హౌస్ చుట్టూ అయితే అసలు ఎక్సలెంట్ ఉండే వెదర్, లిటరల్లీ మంచు కనబడుతుండే అనమాట. అట్లా మంచిగా సన్ రైజ్ అది చూసేసి మళ్ళీ పడుకొని 8 o'clock ఆ టైంకి లేచామన్నమాట. అండ్ మేము సాయిగండ్ అయితే చూడండి ఎట్లా లేపుతున్నామో, ఫుల్ పాటలు పెట్టి స్పీకర్ పెట్టి కొట్టి కొట్టి దంచి లేపుతున్నాం అనమాట. ఎందుకంటే వాడు పందిలా పంటాడు, ఒక్కసారి పండుకుంటే లేవనే లేవాడు. ఇంకా అందుకని అట్లా లేపినాము. అండ్ వాడినే కాదు, నాన్న వాళ్ళు నన్ను కూడా అలాగే లేపారు. నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ, దానిలో ఇవన్నీ ఉంటాయి, సో వెళ్ళి చూసేయండి. ఇంకా దాని తర్వాత లేచిన తర్వాత టీ బిస్కెట్ అవన్నీ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఏ డ్రెస్ వేసుకోవాలా అని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి రెడ్ డ్రెస్ ఫైనల్ చేసుకొని ఇంకా దాని తర్వాత కొంచెం సేపు ఫోటోలు అవన్నీ తీయించేసుకొని ఇంకా రీల్స్ చేద్దాం కొంచెంసేపు అని అనుకున్నాము. అండ్ ఇక్కడైతే నాన్నకి నేను రీల్స్ అవి స్టెప్స్ అవి చెప్తున్నాను, ఏ పాటకి రీల్ ప్రాక్టీస్ చేస్తున్నామో గెస్ చేయండి. అండ్ నేనైతే చేసిన రీల్స్ అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఇన్స్టాగ్రామ్లో, సో వెళ్ళి చూసేయండి. వీడిని యూస్ భయపడకండి, రీల్స్ చేయరా అని చెప్తే పిచ్చి గంతులన్నీ గెంతుతుండు. ఇంకా అది అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ డే 2 కూడా మంచిగా పూల్లోకి దిగిపోయాము. ఆల్మోస్ట్ ఒక 4 hours అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం పూల్లో. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట, నైట్ ఉండట్లేదు ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ అందరికీ ఆఫీస్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా అట్లాగా ప్యాకింగ్ అవన్నీ స్టార్ట్ చేసేసుకొని ఇంకా ఫామ్ హౌస్కి బాయ్ చెప్పేసి ఈవినింగ్ 6-6:30 ఆ టైంకి ఇంకా చెక్అవుట్ చేసేసామన్నమాట. మాకైతే ఓవరాల్ స్టే ఎక్స్పీరియన్స్ అంతా చాలా నచ్చింది. మళ్ళీ త్వరలోనే ఇంకేదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా దాని తర్వాత వెళ్ళేటప్పుడు ఏదో ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఆగిపోయి ఇంకా టీ కాఫీలు అన్నీ తాగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.